వచ్చింది, గోకరకాయ వచ్చింది, బీరకాయ వచ్చింది, కాకరకాయ వచ్చింది, చుక్కకూర ఉంది, పాలకూర ఉంది, గోంగూర ఉంది. ఇంకా హలో అందరికీ. అయితే నేను మా పెద్దత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానమాట. వాళ్ళ ఇల్లు అయితే ఎంత బాగుంటుందంటే అసలు మనకి కూడా ఇలాంటి ఇల్లు ఒకటి ఉంటే బాగుండు అనేటట్టు ఉంటుంది. ఒకసారి వాళ్ళ ఇంట్లో చెట్లు చూపిస్తాను చూడండి. ఇది బయట నుంచి వచ్చిన తర్వాత బయటనే ఒక 2-3 చెట్లు ఉంటాయి. గేట్ లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో కొన్ని కనకాంబరం చెట్లు, కొన్ని పూల చెట్లు ఉంటాయి అన్నమాట. కొన్ని పచ్చిమిర్చి అట్లా. అవి తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత గేట్ ఎంటర్ కాగానే ఇక్కడ ఫ్లవర్స్ ఉంటాయి. ఫ్లవర్స్ పక్కన ఇది సోంపు చెట్టు. అది సోంపు ఎండిపోయిన తర్వాత మనం తింటాం కదా, తిన్న తర్వాత అదే అనమాట. చాలా బాగుంటుంది. కనకాంబరం చెట్లు, బంతి చెట్లు అవన్నీ ఉంటాయి ఇక్కడ. అసలు వాళ్ళు మంచిగా ఇంట్లోనే కూరగాయలన్నీ పండించుకుంటారు. చాలా బాగుంటుంది. ఒకసారి మీకు కూడా చూపిస్తే చూడండి. ఇదేమో పూల చెట్లు, బంతి చెట్లు, ఇక్కడ ఒక్కొక్కరి పపాయ, ఇక్కడ 2 మ్యాంగో చెట్లు ఉండేది. మామిడి చెట్లు ఒకటి బాగా ఇది వాస్తుకు లేదనేసి ఒకటి తీసేశారనమాట. ఒకటే చెట్టు ఉంది ఇప్పుడు. ఇంకా ఇది ఒకటి పూల చెట్టు, ఇదేమో ఇంకొకటి పూల చెట్టు. ఇది కనకాంబరం చెట్లు, ఇగో వంకాయ చెట్లు, ఇక్కడ మల్లె చెట్లు ఉన్నాయి. ఇది లిల్లీ ఫ్లవర్, అక్కడ పచ్చిమిర్చి ఉంది ఆ పక్కనే, మళ్ళీ బంతి చెట్లు, అక్కడ గోంగూర చెట్లు తెంపారు ఇప్పుడే. తెంపిన తర్వాత వీడియో తీస్తున్నాను. కరివేపాకు చెట్టు, ఇకదేమో పపాయ, ఇది పపాయ చెట్టు, ఇంకా పండు వండలేదు. ఇది బంతిపూలు. బంతిపూలు కూడా ఎంత బాగా పండినాయో. సిద్ధజడ చెట్లు అంటారు తెలుసా, నేను చిన్నప్పుడు బాగా వాడేది అవి. ఇది పచ్చిమిర్చి, బంతి పువ్వు, పచ్చిమిర్చి కూడా బాగా పూస్తున్నాయి. ఇదేమో ఇది ఓమ చెట్టు. ఇది ఇక్కడ బంతి చెట్టు, అక్కడ ఓమ చెట్టు ఉన్నాయి. ఇంకా ఫ్లవర్స్, ఇంకా ఇక్కడ ఒకటి, ఇది గోంగూర చెట్టు ఇప్పుడే తెంపేసాం. ఇవి టమాటా చెట్లు కింద పడిపోవద్దని పైన ఒక వైర్ కట్టి దానికి సపోర్టింగ్గా పైకి కట్టేశారు. ఇక్కడ కొత్తిమీర, పుదీనా ఉన్నాయి. అక్కడ టమాటా చెట్లు, ఇదేమో మందారం చెట్టు. ఈ మందారం చెట్టు పూలు అయితే చాలా బాగుంటుంది. సేమ్ రోజ్ ఫ్లవర్స్ ఉన్నట్టే ఉంటాయి అసలు, ఇంకా విప్పుకోలేదు. ఇక్కడేమో కాకరకాయ చెట్టు ఉంది చూడండి. ఇది మంచిగా పైన సెట్ చేసి పెట్టారు మొత్తం కాకరకాయలు. మా అత్తమ్మ ఇంట్లోకి వండుకొని ఇంటి పక్కన వాళ్ళకి కూడా బాగా పంచి పెడుతుంటారు, మంచిగా ఇంటి పక్కన వాళ్ళకి. ఇగో కాకరకాయ చెట్లు. ఇంకా మా హస్బెండ్ చూపిస్తున్నారు చూడండి. ఇక్కడేమో ఇంకొకటి కాకరకాయ. మంచిగా అక్కడక్కడ పండినాయి, ఇంకా కొన్ని తెంపినట్టున్నారు, కొన్ని అవుతున్నాయి. ఇదేమో మామిడి చెట్టు. మామిడికాయలు కూడా సమ్మర్లో చాలా బాగుంటాయి, కాస్తాయి. చాలా మామిడికాయలు కాస్తాయి. అందరికీ పంచి పెడుతుంది మా అత్తమ్మ అయితే అసలు. ఇంకా ఇది పొట్లకాయ, అసలు ఎంత పొడుగుందో. 3 పొట్లకాయలు ఉన్నాయి ఈ చెట్టుకి. మంచిగా బాగా వచ్చింది పొట్లకాయలు. ఇంకా మా తమ్ముడు హైట్ ఉంది అది. బాగుంది ఇక్కడ. మంచిగా ఇంటి పక్కన మంచి చిన్న గార్డెన్. రిటైర్ అయిన తర్వాత ఇట్లాంటివి పెట్టుకుంటే బాగుంటుంది. ఇదేమో దొండ చెట్టు పక్కన అక్కడ కొన్ని ఫ్లవర్స్, చామంతి, టమాటా, పచ్చిమిర్చి ఉన్నాయి. పచ్చిమిర్చి చెట్లు పైకి మంచిగా సపోర్టింగ్గా కట్టినారు ఒక వైర్ పట్టి, కిందికి పడిపోకుండా మంచిగా పైకే బాదుతుంటాయి అన్నమాట. ఇట్లా ఉంటాయి ఇక. అక్కడ చెరుకు చెట్టు ఉందండి మధ్యలో, ఇంకా సరిగ్గా అవ్వలేదు కొంచెం, ఇంకా కాడ సరిగ్గా అవ్వలేదు. అదిగో మా హస్బెండ్ చూపిస్తుంది. ఇదేమో షుగర్ చెట్టు అంట. షుగర్ ఉన్న వాళ్ళు తింటే షుగర్ తగ్గిపోతుంది అంటున్నారు. ఇది ఆకుకే ఇవి వస్తున్నాయి, ఆకులోనే ఇట్లా కాయలు కాస్తున్నాయి. ఇవేమో కనకాంబరం చెట్లు, మళ్ళీ గేట్ పక్కన నుంచి ఉన్నవి. పచ్చిమిర్చి ఉన్నాయి, బంతి చెట్లు ఉన్నాయి. ఇక్కడ పూల చెట్లు. ఇదేమో ఇందాక చెప్పాను కదా, అదే సోంపు చెట్టు, కనకాంబరాలు. క్యారెట్ చెట్టు. ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. ఇక్కడ దొండ చెట్టు, ఇది ఇక్కడ ఇంకొక పెద్దది.
పొట్లకాయ చాలా బాగుంటుంది అసలు. వీళ్ళు అయితే మాకైతే అసలు మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. మంచిగా మన ఇల్లు ఇంటి ముందు మంచి చిన్న గార్డెను. ఇంకో ఇది పసుపు, సారీ చామగడ్డ. ఇది చామగడ్డ కింద పైన ఆకులన్నీ ఎండిపోయిన తర్వాత తోమితే చామగడ్డ వస్తుంది అన్నమాట. ఇవేమో పసుపు చెట్లు. ఈ పెద్ద పెద్ద ఆకులు కనిపిస్తున్నాయి కదా, ఇవి పసుపు చెట్లు. అందులోనే మల్లె చెట్టు కూడా ఉంది. పసుపు గడ్డలు ఉన్నాయన్నమాట, కింద తోమితే వస్తాయి పసుపు కూడా. ఇది వంకాయ చెట్టు. ఇక్కడ వంకాయలు ఉన్నాయి మంచిగా. వీళ్ళకి ఇంట్లోనే అన్నీ, ఇంకా బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. మా మామయ్య అత్తమ్మ ఇద్దరే ఉంటారు. మంచి ఇద్దరికి సరిపోతాయి. మంచిగా ఇంటి పక్కన వాళ్ళకి కూడా పంచి పెడుతుంటారంట. ఇదేమో చెరుకు. ఇట్లాంటి ఇల్లు మనకు కూడా ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా. రిటైర్ అయిన తర్వాత ఇవన్నీ వేసుకొని మంచిగా ఇంట్లో ఫుడ్ మంచిగా ఆర్గానిక్ పండించుకుంటున్నారు మంచిగా. ఇదేమో పుదీనా. ఇది వామ చెట్టు. వామ తింటాం కదా మనం, అది చెట్టు అంతా ఎండిపోయిన తర్వాత వామ పైకి వచ్చి ఉంటుంది. దాన్ని కొంచెం కట్ చేసుకొని ఇట్లా కొట్టేయాలన్నమాట. మనం కందికాయలు ఎట్లా పగల కొడతామో అట్లా కొట్టిన తర్వాత వామ వస్తుంది. ఇవి టమాటా చెట్లు. ఇది పాలకూర. ఇంకా పాలకూర కావాల్సినప్పుడు తెంపేసుకుంటారు, మళ్ళీ ఎగురు వస్తుంది అది. ఇది పచ్చిమిర్చి, బంతి చెట్టు. ఇది సీతజడ చెట్టు, ఓమ చెట్టు. ఒకసారి టెర్రస్ మీద చూద్దాం. ఇవి పైనుంచి ఇట్లా కనిపిస్తుంది అనమాట మొత్తం. కింద మా వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. గార్డెన్. 2 మామిడి చెట్లు ఉండేది, ఒకటి కొట్టేసినారు. ఒకటి పచ్చడికాయ, ఒకటి తినే కాయ ఉండేది, ఒకటి కొట్టేశారు. పక్కనే పంట పొలాలు, మంచిగా పత్తి చేనులు, ఇటు ఇల్లులు ఉన్నాయి. మంచిగా ఉంది ఇక్కడ. పైనుంచి దొండపాద ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి. కాకరకాయ పాదు, పందిరి మంచిగా వేసినారు. మంచిగా కనిపిస్తుంది పందిరి అంతా. ఇదిగోండి మా అత్తమ్మ వెళ్తుంది అక్కడి నుంచి. ఇవేమో చామంతి చెట్లు. నిమ్మ చెట్టు చిన్నగా మొలుస్తుంది ఇప్పుడే. ఇంకా మా అత్తమ్మ గోంగూర తెంపుతుంది. చెప్తుంది గోంగూర తెంపుతున్నా అని, కానీ వాయిస్ రావట్లేదు ఇందులో. బాగుంది మంచిగా. అట్లా ఆకులు తెంపేసుకుంటుంది, ఇంక మళ్ళీ ఈగురు వస్తుంది. ఇక్కడ బంతి. మా అత్తమ్మ వాళ్ళ అక్క అనమాట, మా పెద్ద అత్తమ్మ వాళ్ళ ఇల్లు ఇది. బాగుంది. ఎప్పటి నుంచి పెడుతున్నావు తమ్మి? ఇంకా కూరగాయలు అన్నీ మీకు ఇంట్లోనే ఉన్నాయి కదా. ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి మంచిగా ఫ్రీ. పొట్లకాయ వచ్చింది, గోకరకాయ వచ్చింది, బీరకాయ వచ్చింది, కాకరకాయ వచ్చింది, చుక్కకూర ఉంది, పాలకూర ఉంది, గోంగూర ఉంది. ఇంకా పూల చెట్లు ఏమేమి ఉన్నాయి అత్తమ్మ? క్యారెట్ చెట్టు అది. పూల చెట్లు బంతి చెట్లు పెట్టాను. బంతి చెట్లు, కనకాంబరాలు, మందారం. గులాబీ చెట్లు 3 ఉన్నాయి నాన్న. మంచిగా కూర్చేది, ఇప్పుడే కూర్చోలేదు.